ఈరోజు రబీ సీజన్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ వాకాళ్ళు చేయటం జరిగింది. రైస్ సోదరులతోటి ఏ వెరైటీస్ వేశారు, క్రాప్స్ కండిషన్ ఎలాగుంది, ఇరిగేషన్ వాటర్ ఎలాగా సరిగ్గా అందుతుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి రావటం జరిగింది. అయితే ప్రస్తుతం చూసిన దాన్ని బట్టి క్రాప్ అయితే క్రాప్ కండిషన్ బాగుంది. టిల్లరింగ్ నుంచి ఇప్పుడు పిఐ స్టేజ్కి క్రాప్ వస్తుంది. సో ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా ఈ వాతావరణానికి కొంచెం బీపీహెచ్ కానీ ఏమైనా షీట్ బ్లైట్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండేవి, కానీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇది స్టార్ట్ అవ్వలేదు. ఫీల్డ్ లెవెల్ అంతా కూడా క్లియర్గానే ఉంది. సో ఈ సంవత్సరం మన జిల్లాలో ఎప్పటిలా కాకుండా ఒక 75,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉత్పత్తిని మనం సాధించగలుగుతాము అనిపిస్తుంది వాతావరణం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి క్రాప్ కండిషన్ చూస్తే. సో నిన్న ఎస్టిమేషన్ ప్రకారము జేసీ గారి దగ్గర జరిగిన మీటింగ్లో మేము డిస్కస్ చేసింది ఏంటంటే 6,40,000 మెట్రిక్ టన్నుల వరకు మనకి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మెయిన్గా మన డెల్టా ఏరియాలో మాత్రం 36-26 ఎక్కువ వెరైటీగా వేశారు. అలాగనే పిఠాపురము, పెద్దాపురము ఆ యొక్క నియోజకవర్గాల్లో అయితే సాధన, సంపద స్వర్ణ, ఆర్ఎన్ఆర్ ఈ వెరైటీస్ ఎక్కువగా వేయటం జరిగింది. ఫైన్ అంటే 50-50 దగ్గరగా ఉన్నట్లుగా వేయటం జరిగింది అనమాట. సో ఏమైనప్పటికీ ఇప్పుడు మన రైస్ సోదరులకి కూడా ఇప్పుడు ఏదన్నా స్ప్రేయింగ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ తోటి చేయమని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒకసారి గ్యాదర్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీని మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీన్ని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. ఎందుకంటే 7 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇక 300 రూపాయలకి మనం ఒక 350 రూపాయలకి అద్దెతోటి టోటల్ 500 రూపీస్తో స్ప్రేయింగ్ అయిపోతుంది. సో ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటాం. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు మందులు కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన రైస్ సోదరులకి కూడా ఇప్పుడు ఏదన్నా స్ప్రేయింగ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ తోటి చేయమని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒకసారి గ్యాదర్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీని మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీన్ని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. ఎందుకంటే 7 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇక 300 రూపాయలకి మనం ఒక 350 రూపాయలకి అద్దెతోటి టోటల్ 500 రూపీస్తో స్ప్రేయింగ్ అయిపోతుంది. సో ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటాం. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు మందులు కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కషాయాలు తయారు చేసుకొని స్ప్రే చేసుకోవాలన్నా, లేకపోతే నానో యూరియా, నానో డిఏపి స్ప్రే చేయాలన్నా కానీ ఈ డ్రోన్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించమని. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి రైతుకు కూడా యూనిక్ ఐడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక యూనిక్ ఐడిని మనం క్రియేట్ చేస్తున్నాం. దానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విఏఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్యని ఇస్తారు. ఆ సంఖ్య ఉంటేనే రేపొద్దున వాళ్ళకి ప్రభుత్వ పథకాలు, అగ్రికల్చర్ పరంగా వచ్చేటువంటి ఏ పథకమైనా సరే వర్తిస్తుంది. అది లేకపోతే మాత్రం వాళ్ళకి ఏ పథకాలు కూడా వర్తించవు. ఇంక్లూడింగ్ యూరియా. ఒక యూరియా బస్తా కావాలన్నా సరే ఈ ఐడి నంబర్ ఉండాలి వాళ్ళకి. సో కాబట్టి వచ్చే రైతు సోదరులు కూడా చెప్పేదని, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటమే కాకుండా ఇంకా గ్రామంలో ఇంకెవరన్నా మిగిలి ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ 90% చేశామని చెప్తున్నారు, ఇంకా 10% కూడా అంటే శాచురేషన్ మోడ్లో అందరూ కూడా రిజిస్టర్ అయ్యేటట్లుగా జిల్లా అంతా కూడా మనం చేస్తున్నాము. సో కాబట్టి ఇదొకటి చాలా ఇంపార్టెంట్గా. ఇంకొకటి ఏంటంటే ఏపీఐఎంఎస్ యాప్ అది ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి రైతు దగ్గర ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఈ డ్రోను ఎక్కడ అవైలబుల్గా ఉంది, లేకపోతే కంబైన్డ్ హార్వెస్టర్ ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎంత రేటుకి వాళ్ళు అద్దెకి వస్తారు, ఏ టైము అనేటువంటి దాన్ని మనం స్మార్ట్ ఫోన్లోనే చూసుకొని బుక్ చేసుకుంటే ఆ టైంకి ఆ ఇంప్లిమెంట్ మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఈ ట్యాక్సీ ఎలాగ బుక్ చేసుకుంటున్నామో ఒక సెల్లో చూసుకొని
అట్లాగనమాట. సో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు అక్కడక్కడ తిరగకుండా సెల్లో చూసుకొని బుక్ చేసుకునేటట్లుగా ఈ టెక్నాలజీ కూడా రైతులకి నేర్పమని చెప్పడం జరిగింది. అందుకని ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా చేసి ఈ ఓబరైజేషన్ ద్వారా వాళ్ళకి ఇంప్లిమెంట్స్ అందుబాటులో తీసుకొచ్చేటట్లుగా మనం చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ గా ఏంటంటే సిసిఆర్సి గురించి రైతు సోదరులు అడిగారు. నెక్స్ట్ సీజన్ కైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కౌలు చేసేటువంటి రైతు మన జిల్లాలో దగ్గరగా 70 to 75% వరకు కౌలు రైతులే చేస్తున్నారు. సో ఈ కౌలు రైతులకి ఈ పెట్టుబడి దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ధాన్యం షావుకారి దగ్గర లేకపోతే మనీ లెండర్స్ దగ్గర దాదాపు ₹5 ₹10 వడ్డీ కూడా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ సిసిఆర్సి కార్డుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆర్బీఐ కూడా ఏం గైడ్ లైన్స్ ఇచ్చిందంటే కంపల్సరిగా వాళ్ళకి లోన్ ఎక్స్టెండ్ చేయాలి. ఎంతైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్యాడీకి 48,000 ఉంది, 42,000 ఉంది. సో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరానికి వాళ్ళు ఆ లోన్ ఇచ్చినట్టయితే ఆ లోన్ అమౌంట్ తోటే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. రెండోది ఎక్కువ ఇంట్రెస్ట్కి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట. సో మీరు అప్లై చేసినప్పుడు బ్యాంకులో అప్లై చేసినప్పుడు ఒకవేళ ఎక్కడన్నా బ్యాంకర్స్ తో ప్రాబ్లం కనుకుంటే మా ఏఓ గారి దృష్టికి ఏడీ గారి దృష్టికి తీసుకొస్తే కంపల్సరీగా వాళ్ళతో మాట్లాడి మనము లోన్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి పెట్టి ఉన్నారు. సో కాబట్టి ప్రతి రైతు కూడా కౌలు చేసే ప్రతి రైతు కూడా కౌలు కార్డు కలిగి ఉండాలని మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.